హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసుని చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. ఇలా ఒక్కసారి చేపల పులుసుని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చి వేసుకుని బరకగా మిక్సీ పట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసుకోండి. తర్వాత అందులో చింతపండుని నానబెట్టి పులుసు తీసుకుని వేసుకోండి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరిగించండి. చేపల పులుసులో ఎక్కువగా వాటర్ వేయకండి. పులుసు బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.